రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు. వాస్తవంగా కాంగ్రెస్ లాంటి పార్టీలో సకల సమస్యలు ఉండేటటువంటిది ఒక నాయకుడికి ఇంత స్వేచ్ఛ ఇచ్చిన చరిత్ర లేదు. ఆ స్వేచ్ఛని సాధించగలిగాడు రేవంత్ రెడ్డి. పిసిసి సీఎం 2 పోస్టులు తన దగ్గరే పెట్టుకుని కదలకుండా కూర్చోగలిగాడు. తనకి ప్రత్యర్థులు లేకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అధినాయకత్వపు అడుగుజాడలు కాకుండా అధినాయకత్వాన్ని తన వైపుకి తిప్పుకుని తన మాట నెగ్గేలా చేసుకున్నారు. మొదట్లో అందరినీ కలుపుకెళ్ళి ఎక్కడికి పోయినా బట్టి విక్రమార్కని వెంట పెట్టుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టుకుంటూ వచ్చారు నిదానంగా. తర్వాత ఇప్పుడు బట్టిని పక్కన పెట్టి పూర్తిగా ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు. మిగతా వాళ్ళు జాతీయంలోనే రాహుల్ గాంధీ ఇట్లాగా ఆ స్థాయిలో పార్టీ మీద పూర్తి గ్రిప్ సాధించారు. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో పనులు చేసుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను వలసలు తీసుకురాగలిగారు, బీజేపీ నేతలకు చెక్ పెట్టగలిగారు, సమగ్రమైనటువంటి కష్టపడ్డారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చుట్టేశారు, వాళ్ళతో మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీలు ఇచ్చారు. గత కాలపు హామీలలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని సెటరైట్ చేస్తూ తాను ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. అన్నీ అమలు చేసి తీరతానన్నారు. భారతీయ జనతా పార్టీని నిందించారు, బీఆర్ఎస్ని విమర్శించారు, సర్వశక్తులు ఒడ్డి పనిచేశారు. ఇక ఆయన కష్టానికి ఫలితం ప్రజలైతే రేపు చెప్పబోతున్నారు. అదే సందర్భంలో హామీలకు సంబంధించి ప్రజాగ్రహమా లేదా ప్రజా దీవెన, ప్రజా నమ్మకమా అన్నటువంటిది అది తేలుతుంది. రిజల్ట్ 4వ తారీఖున కానీ స్పష్టత రాదు.